నమస్కారం. సంకల్పం కార్యక్రమానికి స్వాగతం. మనిషి సంఘజీవి. అందులో కొందరు స్వార్థపరులు, మరికొందరు నిస్వార్థ జీవులు, కొందరు స్వప్రయోజనాలు ఆశించేవారు, మరికొందరు పరుల కోసం పరితపించేవారు. అయితే నిస్వార్థ జీవులు 10 మంది కోసం పరితపించేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో వికలాంగులు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరిగా నిలుస్తున్న షణ్ముఖరావు జీవన ప్రస్థానమే నేటి సంకల్పం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరెక్కడో వలస వెళ్లి అక్కడే స్థిరపడి నలుగురికి సాయపడడం సహజమైన విషయంగానే కనిపిస్తుంది. అది ఎవరికైనా సాధ్యమేనని అనిపిస్తుంది. కానీ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పుట్టి పెరిగి కదిలే శక్తి కాళ్లలో లేకపోయినా, వైకల్యం ఎదురైనా హైదరాబాద్ లాంటి మహానగరంలో స్థిరపడి ఎందరికో ఉపాధిని కల్పించడం కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎంతో ప్రయాస ఆ పైనలో ఉంటుంది. అటువంటి ప్రయాస కోర్చి నిబ్బరంగా నిలిచిన అరుదైన వ్యక్తి షణ్ముఖరావు. నా పేరు ఎరుపల్లి షణ్ముఖరావు అండి. నాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో ఒక చిన్న కుగ్రామం జింకపద్ర అనే గ్రామంలో నేను జన్మించాను. నేను 5 సంవత్సరాల తర్వాత పోలియో అనే వ్యాధికి గురై, అప్పుడు సమాజంలో సరైన అవగాహన లేక, ఈ టీకాల మందులు లేక, సరైనటువంటి వైద్యము లేక నేను పోలియో బారి పడి నేను ఈ వ్యాధితో ఇప్పటి వరకు జీవిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా సోంపేటకి ఆనుకుని ఉండే ఓ కుగ్రామంలో జన్మించిన షణ్ముఖరావు 5 ఏళ్ల వయసులోనే పోలియో బాధితుడిగా మారాడు. వ్యవసాయదారుడైన తండ్రి అతన్ని బాల్యంలోనే కాలం చేశాడు. నిరక్షరాస్యురాలైన తల్లి అతన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. 13 ఏళ్ల వయసు వరకు బడికి గుడికి ప్రతి చోటకి భుజాల మీద వేసుకుని తీసుకెళ్లేది. అతని చదువుకి ఏ ఆటంకం లేకుండా చూసుకుంది. మా అమ్మగారు ఎంతో కష్టపడి నన్ను పోషించి నన్ను చదివించి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నందుకు మా అమ్మగారికే నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నేను చిన్నప్పుడు చదువుకోవడం అనేది చాలా కష్టము. ఆ రోజుల్లో ఈ 3 చక్రాల సైకిల్ కూడా లేని పరిస్థితుల్లో మా అమ్మగారే నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి ఈ మొత్తం శరీరం అంతా కాయ కాసింది. నన్ను ఉదయము సాయంకాలము స్కూల్కి ఎత్తుకొని తీసుకెళ్ళి నన్ను చదివించింది. వైకల్యాన్ని అధిగమించి చదువుకోవడం కోసం షణ్ముఖరావు ప్రభుత్వ వసతి గృహంలో చేరాడు. స్నేహితుల ప్రోత్సాహంతో చదువుపై శ్రద్ధను కనబరిచాడు. వారి సహకారంతో సమస్యలను ఎదురీదగలిగాడు. టెక్నాలజీ పెరిగిన తర్వాత నాకు 3 చక్రాల సైకిల్ ఎవరో కనిపెట్టారో ఏ మహానుభావుడు కానీ నాకు 6th క్లాస్లో అందింది. 6th క్లాస్ నుండి 10వ తరగతి వరకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో మా విలేజ్కి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి నేను చదువుకున్నా. నేను బీసీ హాస్టల్లో చదువుకున్నా. అక్కడ నా స్నేహితులు నాకెంతో ప్రోత్సహించారు. నా వైకల్యాన్ని మరిపించేటట్టు నన్ను వాళ్ళ దగ్గర చేర్చుకొని నన్ను ఈరోజు వరకు మంచిగా ఆ రోజు చదువుకొని నేను 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ అక్కడే చేశాను. వైకల్యం అనేది నాకు ఆ రోజుల్లో కష్టమైనప్పటికి కూడా స్నేహితులు నన్ను వైకల్యాన్ని మరిపించి నన్ను విద్యాభ్యాసం దగ్గరుండి వాళ్ళే నన్ను ఆదుకున్నారు. ఈ సమాజంలో వికలాంగులకు సామాన్యమైన వ్యక్తులు సహాయం ఉంటే ఏదైనా సాధించడానికి నేనే ఒక ఉదాహరణ. నిరుపేద కుటుంబంలో జన్మించిన షణ్ముఖరావు బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరా కావాలని ఆశించాడు. కాని ఆశించినట్లుగా అతనికి సర్కారు కొలువు దొరకలేదు. జీవన భృతి కోసం చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించాడు. ఆ పనితో సంతృప్తి పడని అతను వికలాంగుల సమాజానికి సాయపడాలనే కొత్త గమ్యాన్ని నిర్దేశించుకున్నాడు. సరికొత్త మార్గం గుండా పయనించాలని సంకల్పించాడు. నేను ఏదైనా ప్రభుత్వ ఉద్యోగము సంపాదించాలి, మా కుటుంబంలో నేను పైకి రావాలి అనే ఉద్దేశంతో నేను ఒక గోల్ పెట్టుకొని చదువుకున్నా. కానీ ఉద్యోగం రానందుకు నేను బాధపడలే.
చిన్న చిన్న వ్యాపారాలు ఎస్టీడీ బూతు అయితేనేమి, బాల్ పెన్ రీఫిల్ ఇండస్ట్రీ అయితేనేమి చేసుకుంటూ నేను ఈ వికలాంగుల సమాజంకి సేవ చేసుకుంటూ ఉన్నా. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కుంది. ఉత్సాహం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో గెలిచిన నాయకులకు ఎన్నో అధికారాలొస్తాయి, నిర్ణయాధికార శక్తులుంటాయి. కొత్త చట్టాలు రూపొందించాలన్నా, ఉన్న చట్టాలను సవరించాలన్నా వెసులుబాటు ఉంటుంది. వికలాంగుల సంక్షేమం గురించి నిరంతరం పరితపించే షణ్ముఖరావు రాజకీయాల వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వ ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి వికలాంగుల కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నారు. వికలాంగుల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు పాలక ప్రభుత్వాలు చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిష్కారానికి అధికారులు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ పాలక ప్రభుత్వాల చేతుల్లోనే వికలాంగుల సమస్యల పరిష్కారం అవుతాయనే ఒక ఆశయంతో నేను కూడా ఒక పొలిటికల్ లీడర్గా తయారైతే సమాజానికి నేను పనికొస్తాను అనే ఉద్దేశంతో మా గురువుగారు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్యామసుందర శివాజీ గౌతు లచ్చన్న గారు కుమారుడు దగ్గర నేను చేరి ఆ పార్టీలో 10 ఏళ్ళు పనిచేసి అనేక పదవులు అనుభవించి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వికలాంగుల సమస్యలపై అలుపెరగకుండా షణ్ముఖరావు పనిచేయటం ఆరంభించాడు. వికలాంగుల సమస్యలను తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకెళ్లేవాడు. 89 నా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడే ఒక మండలంలో ఉన్నటువంటి విలేజ్ అంతా సర్వే చేసి ఒక 200 మంది వికలాంగులతో ఒక మండల సమాఖ్య వికలాంగుల సంఘం పెట్టి ఆ రోజు నుండే వికలాంగుల పోరాటం, వికలాంగుల సమస్యల మీద పోరాటం మొదలుపెట్టాం. తర్వాత నేను జిల్లా వికలాంగుల సంఘం జాయింట్ సెక్రటరీ, తర్వాత సెక్రటరీ, తర్వాత జిల్లా 94 వరకు వస్తే జిల్లా వికలాంగుల సంఘానికే అధ్యక్షుడిగా నేను నిర్వహించాను. అప్పుడు మా పార్లమెంట్ సభ్యులు ఎర్రంనాయుడు గారి సహకారం మాకెంతో ఉండేది. ఆయన సహకారంతో జిల్లాలో ఉన్న వికలాంగుల సమస్యలన్నీ ఒకటికొకటి పరిష్కారం చేసుకుంటాను. సంకల్పం కార్యక్రమంలో ఓ స్వల్ప విరామం. విరామం తర్వాత సంకల్పానికి తిరిగి స్వాగతం. గ్రామ స్థాయిలో 200 మంది వికలాంగులను ఏకం చేయడం మొదలు తమ సమస్యల ఎజెండాతో పార్లమెంటు సభ్యులపై ఒత్తిడి తేవడం వరకు షణ్ముఖరావు ప్రతి పనిలో ముందుండేవాడు. ఈ పోరాటంలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేవి, మరికొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉండేవి. ఈ క్రమంలోనే వికలాంగుల సమస్యలు ప్రజలు, పాలకుల దృష్టికి తేవడంలో మీడియా సరైన దృష్టి సారించడం లేదని గ్రహించాడు. షణ్ముఖరావు తమ సమస్యలకి సరైన ఫోకస్ దొరికితేనే అందరి దృష్టికి వస్తాయని, తద్వారానే పరిష్కారం జరుగుతాయని భావించాడు. అందుకే వికలాంగుల కోసం ఓ పత్రిక నడపాలని నిర్ణయించుకున్నాడు. వికలాంగుల విజయం పేరుతో మాసపత్రికను ఆరంభించాడు. వికలాంగుల విజయం పత్రిక పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, అసలు వికలాంగుల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు ముందు ఫస్ట్ ఏంటంటే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి వికలాంగుల సమస్యలని సమాజాన్ని దృష్టికి తీసుకొచ్చి, పాలకుల దృష్టికి తీసుకొచ్చి, అధికారుల దృష్టికి తీసుకొస్తే అవి పరిష్కారం అవుతాయి. కానీ ఈరోజు మీడియా అనేది వికలాంగులకు సరైనటువంటి న్యాయం చేయలేదనే ఉద్దేశంతో మేమే ఒక మీడియా క్రియేషన్ చేసి మా వికలాంగుల సమాజంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది వికలాంగులకు ఇది ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి, ఒక గైడ్ రూపంలో మారాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యల పరిష్కార మార్గాల్ని అన్వేషించేదే ఈ వికలాంగుల విజయం పత్రిక. షణ్ముఖరావు 2004లో వికలాంగుల విజయం పేరుతో హైదరాబాద్ కేంద్రంగా మాసపత్రికను ఆరంభించాడు. ప్రతి నెల పత్రిక పని కోసం నగరానికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే పత్రిక పని కోసం
పుట్టి పెరిగిన ఊరు వదిలి రాజధాని నగరానికి మకాం మార్చాడు. నేను 2004లో ఈ వికలాంగుల విజయం పత్రిక నేను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేయడం జరగడం వల్ల ప్రతి 15 రోజులకి నెల రోజులకి ఒకసారి హైదరాబాద్ రావడము, ఇక్కడ వికలాంగుల సంక్షేమంపై పనిచేస్తున్నటువంటి సంస్థలను కలిసి వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు మా వికలాంగుల సమాజానికి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు, సమాజానికి వాళ్ళు చేస్తున్న సేవలు ఏమిటనేది మా పత్రిక రూపంలో వికలాంగుల సమాజానికి అందించడానికి నేను చేస్తుండేవాడిని. తర్వాత రాజధాని వెళ్తే ఎక్కువ మన పత్రిక డెవలప్మెంట్ చేయొచ్చని నేను 2006లో ఈ హైదరాబాద్ సిటీ రావడం జరిగింది. అక్కడ నుండి ఇకన వికలాంగుల విజయం పత్రిక అనేది నిరంతరం కొనసాగడం జరుగుతుంది. వికలాంగుల సమస్యల్ని అందరి దృష్టికి తేవటం వికలాంగుల విజయం పత్రిక మొదటి విధి. వారికి విద్య, ఉద్యోగం, ఉపాధి, వివాహం, వైద్యం, నివాసం లాంటి 6 అంశాలపై దృష్టిని సారించటం రెండో విధి. రాజ్యాధికారాల్లో భాగస్వామ్యం కోసం పోరు సల్పటం మూడో విధి. వికలాంగులకు ఈ పత్రిక ద్వారా విద్య, ఉపాధి, ఉద్యోగము, వివాహము, ఇల్లు, వైద్యము, ఈ 6 రంగాల్లో దీన్ని డెవలప్ చేయాలి. ఈ వికలాంగుల సమాజం, ప్రతి వికలాంగులకి విద్య అవసరము, ఉద్యోగం అవసరము, ఉపాధి అవసరము, వైద్య అవసరము, ఇల్లు అవసరము, వివాహం అవసరం. దీని మీద ఈ వికలాంగుల విజయం పత్రికని ఆ సమస్యల్ని ఫోకస్ చేస్తూ వికలాంగులని ఇంకా డెవలప్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం. వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తే వికలాంగులు ఇంకా డెవలప్ అవుతారని ఈ వికలాంగుల విజయం పత్రిక తరపున ఇంకా వికలాంగులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి, ముఖ్యంగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి వికలాంగుల విజయం పత్రిక పనిచేస్తుంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో క్రమం తప్పకుండా పత్రిక నడపడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందున వికలాంగుల కోసం, వికలాంగుల చేత, వికలాంగులే నడుపుతున్న పత్రిక నడపడం మరీ కష్టం. అయినా ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని ఎదురెత్తున్నారు. క్రమం తప్పకుండా పత్రికను ముద్రిస్తున్నారు. వికలాంగులకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. సునీల్ బాబు అండి, వికలాంగుల విజయం ఎడిటర్గా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా ఈ సంస్థలో విధులు నిర్వహిస్తూ ఉన్నా. ఈ మ్యాగజైన్కి సంబంధించి మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బై ద డిజేబుల్డ్, ఆఫ్ ద డిజేబుల్డ్, ఫర్ ద డిజేబుల్డ్. వికలాంగుల చేత, వికలాంగుల కొరకు, వికలాంగుల వలన కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. హ్యాండిక్యాప్ను ప్రమోట్ చేయాలా అనే ఉద్దేశంతో దీన్ని పెట్టి గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా ఆయన ఆధ్వర్యంలో నడిపించడం జరుగుతూ ఉంది. జనరల్గా మీడియా అనేసరికి వికలాంగుల సమస్యలను కానీ, వికలాంగుల సంక్షేమాన్ని కానీ పెద్దగా ఎక్స్పోజ్ చేయట్లేదు ఈ కాలంలో. ఒకప్పుడంటే మీడియా ఇంత పవర్ఫుల్గా లేదు కాబట్టి దాన్ని మనం తప్పుపట్టే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఇన్ని ప్రింట్ మీడియా వచ్చింది, ఇంత ఎలక్ట్రానిక్ ఛానల్స్ వచ్చాయి, అయినా కూడా మా రోదన అరణ్య రోదన అవుతుంది తప్పితే పతాక శీర్షకులకు ఎక్కట్లే. ఏదో సంవత్సరానికి ఒకసారి వికలాంగుల దినోత్సవం నాడు ఆ ఒకరోజు ఏదో ముఖ్యమంత్రి అటెండ్ చేస్తాడు కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. ఈ క్రమంలో మా వార్తలు ఇంకొకరు రాయట్లేదన్న క్రమంలో మా వార్తలు మేమే రాసుకోవడానికి, మా బాధలు సాధలు అంతా మేమే చర్చించుకొని మేమే చెప్పుకోవడానికి మాత్రం పెట్టినది ఈ మ్యాగజైన్. దీని ముఖ్య ఉద్దేశం 3,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రెస్ క్లబ్ బుక్ చేసుకొని ఒక చిన్న ప్రెస్ మీట్ పెడితే తెల్లారి ఆ పేపర్లలో కనీసం ఒక సింగిల్ లైన్ కూడా రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడి నుంచి వికలాంగులు ఎవరైనా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు ఎవరైనా వాళ్ళ బాధలు సాధలు, వాళ్ళ సక్సెస్ స్టోరీసు, వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళు అధిగమించిన ఆ శిఖరాలకు సంబంధించి ఎటువంటిదైనా మనము సాధిస్తున్న విజయాల గురించి, మనకున్న కష్టాలు బాధలన్నీ కూడా ఈ మీడియా ద్వారా పంచుకొని ప్రతి సమస్యను కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ, అక్కడ జిల్లాధికారుల దృష్టికి కానీ ఇమీడియట్గా తీసుకెళ్లడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. షణ్ముఖరావు 10 మందిని కూడగట్టినా, పత్రిక నిర్వహిస్తున్నా దాని వెనక ఉద్దేశం వికలాంగులకు మేలు కలగాలని. అందుకనే పత్రిక నిర్వహణ కోసం వికలాంగుల్నే ఎంచుకున్నాడు. అటువంటి వారికే ఉపాధిని కల్పించాడు, అభిమానాన్ని అందుకుంటున్నాడు. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి మా పేరు చెప్పుకొని, మా ముసుగు కప్పుకొని దోసుకు తింటున్నటువంటి ఎన్జిఓస్ కంటే, అరకొర సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సవతి ప్రేమ చూపిస్తున్న ఈ ప్రభుత్వాల కంటే అంతో ఇంతో నిజాయితీ మాత్రం వికలాంగుల విజయం దగ్గర కనపడ్డది, ఎస్పెషల్లీ షణ్ముఖరావు దగ్గర కనపడ్డది. నెంబర్ 1. ఎందుకంటే శక్తికి మించిన పని. దగ్గర మేము తిన్నా తినకున్నా, ఆయన తిన్నా తినకున్నా మీరు చూస్తున్నారు మెయింటెనెన్స్ అంతా పూర్ మెయింటెనెన్స్ ఎట్లుందని.
కానీ మా మీద ఎవరైతే ఆశ పెట్టుకొని ఆధారపడి మా మీద బతుకుతున్నారో లైక్ ఎంప్లాయీస్, వాళ్ళని ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అహర్నిశలు కష్టపడతాడు. అదొకటి నచ్చింది. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే పనిచేసే క్రమంలో పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చాడు నాకైతే. ఎవ్రీథింగ్, ఒక వార్త సేకరణ విషయంలో కానీ, దాన్ని అనాలిసిస్ చేసే విషయంలో కానీ, దాన్ని ప్రింట్ చేసే విషయంలో కానీ ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు. కాబట్టి ఈ 2 విషయాలు మాత్రం బాగా నచ్చాయి. అన్నిటికంటే మించి కష్టపడే గుణం. హ్యాండిక్యాప్డ్ ఎంత చేసినా కూడా మామూలు వ్యక్తుల కంటే ఎక్కువ అలసిపోయే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అయినా కూడా ఎక్కువ గంటలు పనిచేసే నేనైతే 5-6 ఇంటికి వెళ్ళిపోతా. ఆయన రాత్రి 11 వరకు కూడా రాసుకుంటూ చేసుకుంటూ అవన్నీ కూడా చేయటం, అదొక అంకిత భావం అనేది కూడా ఒకటి నచ్చింది. సో ఈ సంస్థలో నేను పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతాను. మా షణ్ముఖరావు సార్ గారు ఇక్కడ నడుపుతున్నటువంటి ఈ వికలాంగుల విజయం పత్రిక ద్వారా మాకెంతో మా వికలాంగులకి సంబంధించిన అంశాలు అందులో ఇంకా బాగున్నాయి. రెండవది, ఆయన నడుపుతున్న ఈ పత్రిక ద్వారా మా వికలాంగులకి ఎంతో స్ఫూర్తి ఉంది. ఈరోజు అంటే మాకంటూ ఒక మీడియా ఉంది, మాకంటూ ఒక పత్రిక అని మా యొక్క అంశాలు అయితేనేమి, మాకు సంబంధించిన సాధక బాధలు అయితేనేమి, మాకు సంబంధించినటువంటి ఇవన్నీ గవర్నమెంట్కి, మేము ఈ సమాజానికి ఇంక తెలుపుకోవడానికి మాకు ఒక మీడియా ఉందనేది మా యొక్క ప్రధానమైన అంశం. షణ్ముఖరావు జీవిత విశేషాలు తెలుసుకునే ముందు సంకల్పంలో మరో స్వల్ప విరామం. విరామం తర్వాత సంకల్పానికి తిరిగి స్వాగతం. షణ్ముఖరావు కేవలం పత్రిక నడపడంతోనే ఆగిపోలేదు. వినూత్నంగా వికలాంగుల కోసం హెల్ప్ లైన్ ప్రారంభించాడు. సమస్యల్లో ఉన్న వికలాంగులకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నాడు. మరోవైపు అగరత్తుల తయారీ యూనిట్ను ఆరంభించి ఎందరికో ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నాడు. వారి ఆర్థిక అవసరాలు తీర్చే మార్గం చూపిస్తున్నాడు. సారు మాకు చాలా మాతోటి మా వికలాంగులైనా సరే మాకు ఎటువంటి ఇది లేకుండా మాకు మంచి ఉపాధిని కల్పించేసి మాకు మంచి అంటే మా ఇంట్లో అవసరతలు, మాకున్న అవసరాలు మొత్తం తీరేటట్లు మంచిగా ఒక అవసరాన్ని తీర్చుకోవడానికి ఈ ఉపాధి కల్పించారు. కాబట్టి ఆయనను చూసి మాకు చాలా మంచిగా ఉంది. ఆయన ఇంకా ముందు రోజుల్లో ఇంకా చాలా డెవలప్ అవ్వాలని, ఇంకా చాలామందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అంటే ఈ వర్క్ వల్ల చాలామందికి ఉపయోగం ఉంది. అంటే ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని గురించి తెలుసుకొని సార్ని ఇంకా డెవలప్ చేయాలని, ఇంకా చాలామంది వచ్చేసి ఈ వర్క్ని మొత్తం ముందుకు నడిపించాలని, ఈ వికలాంగుల విజయం అగరబత్తులు మొత్తం సక్సెస్ఫుల్గా మంచిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. తనలాంటి వికలాంగులు ఎందరికో స్నేహ హస్తాన్ని, ఆకలితో అలమటిస్తున్న వారికి ఉపాధిని, సమస్యల్లో ఉన్నవారికి సలహాల్ని అందిస్తూ ముందుకడుగులు వేస్తున్న షణ్ముఖరావుని చూసి అతని తల్లి మురిసిపోతోంది. తన బిడ్డ మరింత మందికి సాయపడాలని కోరుకుంటోంది. ఇంకా బాగుపడాలా, చక్కగా ఉండాలా, అందరికి ఉపాధి కల్పించాలా అని నా మనసులో. అట్టడుగు వర్గాల కన్నా హీనంగా చూస్తున్న వికలాంగుల పట్ల ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపట్లేదని షణ్ముఖరావు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో 3% కన్నా మించి వికలాంగుల సంక్షేమం కోసం కేటాయించట్లేదని వాపోయాడు. ఇకనైనా ప్రభుత్వాలు తమ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధను కనబర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల బడ్జెట్లో 3% మనకి ఇచ్చిన 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి గవర్నమెంట్కున్నా కానీ గవర్నమెంట్ సరైనటువంటి ఆలోచన చేయట్లేదు. ఈరోజు రాష్ట్రం ప్రభుత్వం తలుచుకుంటే వికలాంగులకు స్వర్ణయుగం చేయగలదు. ఎందుకంటే వికలాంగుల్ని ఆ బడ్జెట్లో అనేకమైనటువంటి పరిశ్రమలు పెట్టవచ్చు. వికలాంగులు ఏ ఉద్యోగాలు చేస్తారో ఆ ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఎన్నో కార్యక్రమాలు చేయాలా. హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అన్నిటికంతా హీనంగా జీవించే వాళ్ళు వికలాంగులే. ఈరోజు ఏ కులమైతేనేమి, ఏ అణగారిన వర్గాలైతేనేమి వాళ్ళకి కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి, వాళ్ళు కష్టపడతారు. కానీ వికలాంగులు అనేది కష్టపడి శారీరకమైనటువంటి అవయవాల లోపం వల్ల కష్టపడలేరు. వికలాంగులకు ఇంకా
ఈ ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పించాలని మా వికలాంగుల విజయం సంస్థ తరపున నేను కోరుకుంటున్నాను. వికలాంగుల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి తమ పట్ల మీడియా చూపుతున్న చిన్నచూపుపై విమర్శనా హస్త్రాన్ని సంధిస్తున్న షణ్ముఖరావు సంకల్పం కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తోందని అంటున్నాడు. ఇటువంటి కార్యక్రమాల్ని ఇతర ఛానల్స్ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాడు. వనిత టీవీ మేనేజ్మెంట్ వారికి మా యొక్క వికలాంగుల విజయం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ రావటం వల్ల కొన్ని లక్షల మంది వికలాంగులు ఇంకా ఆత్మస్ఫూర్తి, ఆత్మధైర్యం కలిగి ఇంకా వాళ్ళు సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారని నేను కోరుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు అన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రావాలి. దానికి స్ఫూర్తి వనిత టీవీ కాబట్టి వనిత టీవీ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వైకల్యాన్ని జయించి వికలాంగులకు ఉపాధిని కల్పిస్తూ విజయవంతంగా పత్రిక నిర్వహిస్తున్న షణ్ముఖరావు జీవితం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తూ మరో స్ఫూర్తిదాయక కథనంతో వచ్చే వారం సంకల్పంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.